ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వమే తూట్లు పొడిచే ప్రణాళికలు తయారు చేస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ప్రస్తుతం దీని భారాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదనే ధోరణిలో ఆలోచిస్తోంది. విద్యుత్ కొరత ఎత్తి చూపుతూ రైతుకు 7 గంటల విద్యుత్ సరఫరా చేయటం లేదు. తాజాగా ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఉన్నతాధికారులతో పరిశీలన చేయిస్తోంది. వ్యవసాయ విద్యుత్ పంపిణీ నష్టాలు అధికంగా ఉన్నాయని పంపిణీ సంస్థలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. పంపు సెట్లు మెరుగైన యాజమాన్య పద్ధతుల పేరుతో ఉచిత విద్యుత్కు మంగళం పాడి రైతులు నడ్డివిర్చే ఆలోచన చేస్తోంది. ఉచిత విద్యుత్పై కారు మేఘాలు అలుముకునే సంకేతాలు వస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులకు ఉచిత విద్యుత్ భవిష్యత్తులో భారంగా మారే పరిస్థితి ఎదురుకావచ్చు. వాతావరణ హెచ్చుతగ్గులను తట్టుకుని సాగు చేస్తున్న రైతన్నకు ప్రభుత్వం మరో చేదు కబురు వినిపించనుంది. మెరుగైన యాజమాన్య పద్ధతుల్ని తెరమీదకు తెచ్చి డీఎస్ఎం సూచనను అమలు చేస్తేనే ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పడానికి ప్రణాళిక రచిస్తోంది. మరోవైపు ఈ పథకాన్ని కొందరి రైతులకే పరిమితం చేసే ఆలోచన కూడా చేస్తోంది. విద్యుత్ ప్రసార పంపిణీలో వ్యవసాయ విద్యుత్తోనే ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. పథకంలో మార్పులు చేయటం ద్వారా ఆర్థిక భారాన్ని కొంత తగ్గించుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2012-13లో 4 పంపిణీ సంస్థల పరిధిలో వ్యవసాయ విద్యుత్ వ్యయం 3,737 కోట్ల రూపాయలు అని అంచనా. ఇలా ప్రభుత్వం వివిధ కేటగిరీల విద్యుత్కు ప్రకటించిన రాయితీ 5,300 కోట్ల రూపాయలు. దీనిలో వ్యవసాయ విద్యుత్కు ఇస్తున్న రాయితీ 3,620 కోట్ల రూపాయలు. 2012-13లో ఈఆర్సీ ఆమోదించిన మొత్తం విద్యుత్ వాడకం 93,913 మిలియన్ యూనిట్లు. దీనిలో నష్టాలు పోగా వాస్తవ వినియోగం 80,620 మిలియన్ యూనిట్లు. వ్యక్తిగత వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ వాడకం 19,976 మిలియన్ యూనిట్లు. దీనికి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని ఇస్తున్న హైటెన్షన్ విద్యుత్ వాడకం ఏటా 2,482 మిలియన్ యూనిట్లు అదనం. ఏటా మొత్తం వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగం 22,458 మిలియన్ యూనిట్లు. ఎత్తిపోతల పథకాలకు 7 గంటలు దాటి విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్ కు అదనంగా చెల్లిస్తున్నారు. అన్నిటికన్నా కీలకం ఏంటంటే లిఫ్ట్ పథకాలు ఉన్నాయి. 1850 లిఫ్ట్ పథకాలు. ఈ లిఫ్ట్ పథకాల కింద 7,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. వాళ్ళకి ఇంతకుముందు 12 గంటలు 18 గంటలు ఇస్తామని చెప్పని సపరేట్ ఫీడర్లు వేశారు. ఈ సంవత్సరం 12-13లో 7 గంటలే వాళ్ళకి విద్యుత్ ఇస్తాం. ఆ తర్వాత వినియోగించుకున్న విద్యుత్తుకు ₹3.20 వాళ్ళు యూనిట్కు చెల్లించాలి అని చెప్పి నిర్ణయించారు. అంటే ఒక ఎకరాకు 1,500-1,600 రూపాయలు వస్తుంది. వాళ్ళ లిఫ్ట్ పథకాలు కూడా దాదాపు రద్దయిపోతాయి. ఇప్పుడు రద్దయ్యే పథకాలన్నీ కూడా విశాలమైనటువంటి ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతాలు. కేంద్ర ప్రభుత్వం ఈ నయా ఉదారవాద విధానాల్లో భాగంగా సామాన్య ప్రజానైక్యానికి ఇచ్చే రాయితీలు లేకపోతే ఈ సబ్సిడీలు ఇలాంటి వాటిని కుదించి పారేసే పద్ధతిలో అసలు తిలోదకాలు ఇచ్చే పద్ధతిలో నడుస్తున్నాయి వివిధ రంగాల్లో. అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేసిన ఆశ్చర్యపోవాల్సిందే లేదు. అది కాక వాళ్ళు ప్లానింగ్ కమిషన్ నుంచి మాంటెక్ సింగ్ లాంటి వాళ్ళంతా ఊదర కొడుతున్నారు, ఇవన్నీ ఎత్తేసేయాలి అది అని. ఉచిత విద్యుత్ కూడా పనికిరాదు వ్యవసాయానికి. అందువల్ల ఆ రకమైన ఒత్తిళ్లు అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ వీళ్ళకి రాజకీయ అవసరాల దృష్ట్యా రైతాంగాన్ని వ్యతిరేకం చేసుకోకూడదు అనుకున్నా ఏం చేస్తారనేది చూడాలి. 2013-14 సంవత్సరంలో పంపిణీ సంస్థల ఆర్థిక లోటు 8,000 కోట్ల రూపాయలు ఉంటుందని ఆ సంస్థలు అంచనా వేశాయి. వ్యవసాయానికి, గృహ, పారిశ్రామిక విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రాయితీ ఇస్తుంది. ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరిగిపోతుండటంతో ఏదోలా ఆంక్షలు పెట్టి ఈ పథకంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఆలోచనను పంపిణీ సంస్థలు పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాయి. రాయితీలు తగ్గించడం ద్వారా రైతుల నుంచే నేరుగా వాడకం ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని ఆలోచిస్తున్నాయి.
ఉచిత విద్యుత్ పథకంలో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ పద్ధతిని అవలంబించడం ద్వారా ఏటా 5,270 మిలియన్ యూనిట్లు ఆదా చేయవచ్చని ఇంధన పరిరక్షణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ విధంగా ఆదా చేసిన విద్యుత్ విలువ 1,318 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కమిటీ చెప్పింది. వ్యవసాయ విద్యుత్ ప్రసార, పంపిణీ, వినియోగంలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల 30% వరకు విద్యుత్ ఆదా అవుతుందని నివేదికలో చెప్పారు. ఉచిత విద్యుత్ మీద ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలన్నీ రైతు ఉపయోగపడేవి కాదండి. రైతు ఉపయోగపడేదంటే ఉచిత విద్యుత్ అమలు చేయాలా, కరెంటు కరెక్ట్ టయానికి వచ్చేటట్టు చూడాలా. వాళ్ళ కరెంటు మోటార్స్ అనేవి ప్రతి ఒక్క కంపెనీ వాడి దగ్గర కొనుక్కున్న మోటార్లు కానీ కంపెనీ వాడు ఐఎస్ఐ వేస్తేనే రైతు అనేది కొనుక్కుంటాడు. కంపెనీ వాడిని గట్టిగా చేసి ఐఎస్ఐ వేయించాలి కానీ రైతు తయారు చేసుకునేది కాదు. మోటార్ అనేది ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కొన్న మోటార్లన్నీ ఆల్రెడీ ఐఎస్ఐ పొందే వస్తాయి. పొందిన మోటార్కి మళ్ళీ కెపాసిటర్లు, స్టార్టర్లు అయ్యని పెట్టుకుంటే రైతుకి ఎంత బద్దన అవుతుంది. దాని లోపాలు సరి చేసుకో, వాళ్ళు సరి చేయకుండా మా మీద వచ్చి సరి చేస్తాం అవి పెట్టండి ఇవి పెట్టండి అంటే ముందు వాళ్ళు సరి చేయకుండా మమ్మల్ని ఏమంటే మేము బాగా ఇబ్బందుల్లో ఉంటుందని చెప్పింది. నెమ్మదిగా ఉచిత విద్యుత్ ఎత్తేయడానికి ఎన్ని మార్గాలు. మేము ఐఎస్ఐ మోటార్లు కొంటున్నాం, కెపాసిటర్లు కొంటున్నాం, అయినా కానీ కరెంటు సరిగా లేదు. చాలా మంది కరెంటు ఇవ్వమని గొడవ చేస్తున్నారు, అయినా కానీ కరెంటు ఇవ్వట్లేదు. ఇచ్చేదేమో రాత్రి 2 గంటలు ఇస్తారు, తర్వాత ఉండదు. మళ్ళా అది మాకు ఉపయోగపడతలేదు. అసలు కరెంట్ అనేది లేకపోతే మేము ఏది కొన్న ప్రయోజనం ఏముంది. విద్యుత్ సంస్థల నష్టాలకు వ్యవసాయ విద్యుత్తే ప్రధాన కారణమని పంపిణీ సంస్థలు ప్రభుత్వం ఎదుట వాదిస్తున్నాయి. రైతులు నాసిరకం పంపులు, స్టార్టర్లు వాడటం, కెపాసిటర్లు బిగించనందువల్లే వృధా ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు. దీన్ని తగ్గించడానికి సాధ్యం కావటం లేదని తప్పంతా రైతులదే అన్నట్లుగా డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి నివేదించాయి. డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ సూచికలో ఉన్న విషయాలను పరిశీలిస్తే అత్యంత సామర్థ్యం కలిగిన ఐఎస్ఐ పంపులు ఉపయోగించాలి. మోటారు సామర్థ్యానికి తగిన కెపాసిటర్ల ఏర్పాటు తప్పనిసరి. నాణ్యమైన పీవీసీ పైపులనే వినియోగించాలి. సక్షన్ పైపులు, ఫుట్ వాల్వులు నాణ్యమైన వాటినే బిగించుకోవాలి. భూగర్భ నీటి మట్టానికి తగిన సామర్థ్యం కలిగిన పంపులే బిగించాలి. ఈ నిబంధనలకు తగ్గట్టు వ్యవసాయ శాఖ ఓ నమూనా క్షేత్రాన్ని ఏర్పాటు చేసి రైతులందరికీ చూపించాలి. ప్రస్తుతం ఉన్న పంపు సెట్ల స్థానంలో అంచెలంచెలుగా డీఎస్ఎం సూచిక ప్రకారం మార్పులు చేయాలి. వ్యవసాయ విద్యుత్ పంపిణీ నష్టాలకు రైతులనే బాధ్యులను చేయటంపై నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. నిర్వహణ, యాజమాన్య పద్ధతుల విషయంలో పంపిణీ సంస్థలు పూర్తిగా వైఫల్యమయ్యాయి. వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ పట్ల వాటిల్లో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద చిన్నపాటి రిపేర్లు కూడా చేయటం లేదు. చాలా గ్రామాల్లో విద్యుత్ వైర్లు చేతికందేంత ఎత్తులో వేలాడుతూ ప్రాణాంతకంగా మారినా తగిన మరమ్మతులు చేయటం లేదు. పాడైపోయిన ఏబీ స్విచ్లు మార్చటం, విరిగిన స్తంభాల స్థానంలో కొత్త వాటి ఏర్పాటును పంపిణీ సంస్థలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్న సంస్థలు రైతులతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయించి తమ నష్టాలను తగ్గించుకోవడానికి ఉచిత పథకంలో మార్పుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. 4-5 సంవత్సరాల క్రితమే దీనికి ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళికలో మొట్టమొదటిది ఏమిటంటే ఏపీఈఆర్ఈసీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా, అది చట్టబద్ధమైన సంస్థ కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు కోసం డిఎస్ఎం డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే బావి కింద 2వ పంట వరి వేస్తే ఉచిత విద్యుత్తు రద్దు, కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ పన్ను చెల్లించే వారికి ఉచిత విద్యుత్తు రద్దు, 3 పంపు సెట్లకు పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్తు రద్దు. అలాగే సాధారణ రైతులు ఐఎస్ఐ పంపు సెట్లు కానీ, ఐఎస్ఐ కెపాసిటర్లు కానీ, తర్వాత ఈ పైపులు కానీ ఇవి పెట్టకపోతే వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్తు రద్దు. అయితే ఇది ఈ సంవత్సరం పాక్షికంగా అమలు చేస్తున్నారు. పంపిణీ సంస్థలు ప్రస్తుతం పెట్టిన ప్రతిపాదనల ప్రకారం భవిష్యత్తులో రైతులు ఇష్టానుసారంగా మోటార్లను బిగించుకుంటే ఉచిత విద్యుత్ అందకపోవచ్చు. 3 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన పంపు సెట్లకు మాత్రమే ఉచితం అందించే ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 100 ఎకరాల్లో సాగు చేస్తున్న పెద్దలను ఉచిత విద్యుత్ నుంచి మినహాయించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ మార్పు నిపుణులు కూడా చాలా కాలంగా సూచిస్తున్నదే. తమిళనాడులో నాసి పంపులకు బదులుగా ఐఎస్ఐ పంపు సెట్లను ఉచితంగా ఇచ్చిన దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు 3 హెచ్పి అన్నారు అనుకోండి, 3 హెచ్పి అన్న వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇవాళ మనకు రాయలసీమ కానీ లేకపోతే ఇంకా బాగా డ్రౌట్ ఏరియాస్ ఉన్నాయనుకోండి,
వర్షాభావం పరిస్థితుల్లో భూగర్భ జలాలు బాగా లోతుగా ఉంటాయి. 3 HP ఇచ్చి 7 hours ఇస్తామంటే చాలదు. HP కెపాసిటీ ఎక్కువ ఉంటే కానీ బాగా లోతు నుంచి ఆ నీరు తోడు పోసుకోవటానికి వీలు కదా. అందువల్ల అది మెకానికల్గా అంటే ఒకవేళ అలాంటి ప్రతిపాదనలు ఏమైనా చేసినా అసలు ఈ ఉచిత విద్యుత్ ఎవరికి ఇవ్వాలి, ఏ పద్ధతిలో ఇవ్వాలనేది సమగ్రంగా చర్చించాలి. ఇప్పుడు మెట్ట పంటలు వేసుకుని బాగా ఈ దుర్భిక్ష ప్రాంతాలు, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, బాగా లోతు కొన్ని వందల అడుగుల లోతు నుంచి నీరు తోడు పోసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎక్కువ. 7 గంటలు చాలకపోతే ఇంకెక్కువ కూడా ఇవ్వాలి. అందువల్ల అలా మొత్తం వేసుకునే పంటలు ఏంటి, అవసరం ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇవి చూడకుండా ఏదో మెకానికల్గా 3 HP అయితేనే ఉచితం ఇస్తాం, లేకపోతే అది కదా 3 HP అంటే భూగర్భ జలాలు బాగా ఉన్న వాళ్ళకి 2 HP పెట్టుకున్నా వస్తాయి. అది కాదు కదా. అక్కడ క్రైటీరియన్ ఏంటి అనేది కొంత హేతుబద్ధంగా న్యాయంగా ఉండాలి. అన్ని సమగ్రంగా పరిశీలించి చేయాలి. ఉచిత విద్యుత్ పథకం మార్పులపై ప్రభుత్వం పలు దఫాలు పంపిణీ సంస్థల అధికారులతో సమాలోచనలు చేసింది. దీనిపై రైతు సంఘాల నేతలు చేస్తున్న హెచ్చరికలను కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. సర్చార్జ్ వసూలుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతున్నా ఖాతరు చేయని వైనాన్ని ప్రభుత్వం గమనిస్తోంది. ఈ పద్ధతిలోనే ఉచిత విద్యుత్లో కూడా మార్పులు తీసుకువచ్చి దాన్ని పంపిణీ సంస్థల ద్వారా అమలు చేయించాలని ఆలోచిస్తుంది.